టార్గెట్ మేయర్ పీఠం అంటారు. అధికార పార్టీ సత్తా చాటింది. అయితే కొద్ది నెలల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్కు కీలకంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్కు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చిందని, ఫలితంగా గెలుపు సునాయాసం అయిందనే చర్చ జరుగుతున్నది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లోనూ మజ్లిస్ మద్దతును కాంగ్రెస్ తీసుకుంటుందా అనే ఆసక్తికర చర్చ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ అక్కడ ఏకంగా 5 అసెంబ్లీ సీట్లను సాధించింది. ఎంఐఎం బరిలో నిలవడంతో ఆర్జేడీ కాంగ్రెస్కు టామీకి పడాల్సిన ముస్లిం ఓట్లు కాస్త మజ్లిస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కూడా ఎంఐఎంతో పొత్తు లేకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే ముస్లిం ఓట్లు చీలడం ఖాయం. జాతీయ స్థాయిలో మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్కు సంబంధాలు అంతగా బాలేవు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్తో ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నది. రేవంత్ రెడ్డి సర్కార్ ఎంఐఎం పార్టీతో సఖ్యతగా ఉంటూ వస్తున్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల తరహాలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలంటే మజ్లిస్ పార్టీ మద్దతు అవసరమని ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. కానీ పొత్తు కోసం ఎంఐఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. కాంగ్రెస్ జాతీయ నేతల రాష్ట్రంలో ఎంఐఎంతో మైత్రి విషయమై ఏ విధంగా స్పందిస్తారని చర్చ ఆసక్తికరంగా మారింది. మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే పొత్తు తప్పనిసరి అనే అభిప్రాయంతో హస్తం నేతలు ఉన్నట్లు టాక్. ఎంఐఎం కంచుకోట పాత బస్తీలో ఆ పార్టీ ఏకపక్షంగా 45 నుంచి 50 డివిజన్ల వరకు సీట్లను గెలుచుకుంటూ వస్తుంది. ఓల్డ్ సిటీ కాకుండా ముస్లిం ప్రాబల్యం ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ ఎంఐఎం తన సత్తా చాటుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ సంఖ్యలో గణనీయంగా సీట్లు సాధిస్తేనే మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతంత మాత్రం సీట్లు సాధించిన కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ మినహా మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. తద్వారా మజ్లిస్ పట్టు ఉంటే మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ఈజీ అవుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. కాగా జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేయర్ పదవి అనేది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకంటే గత పార్టీల్లో గత ప్రభుత్వంలో ఉన్న మేయర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి షిఫ్ట్ అయిపోయిన పరిస్థితి. గద్వాల్ విజయలక్ష్మి గారు. సో ఇప్పుడు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు కనుక వస్తే ఇప్పుడు మిగతా అంటే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మ్యాక్స్ హైదరాబాద్లో గెలిచిందంతా కూడా బీఆర్ఎస్ గెలవడం జరిగింది. సో ఈ 2 స్థానాలు, సో ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలిచిందో సో అలాగే కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో మినహాయింపు మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ బలం ఉందనేది కాంగ్రెస్ పార్టీ యోచన. సో ఇప్పుడు ఒకవేళ మజ్లిస్తో కనుక పొత్తు పెట్టుకుంటే, ఇక్కడ జూబ్లీహిల్స్లో పెట్టుకున్నట్టు ఎంఐఎంతో కనుక పొత్తు పెట్టుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది. ముస్లిం ఓట్లు కూడా చీలకుండా గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీకి పడే ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు నేతలు కీలకంగా ఆలోచిస్తున్న విషయాలు ఇవన్నీ కూడా. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఎంఐఎం పొత్తు తీసుకుంటామంటే మరి అధిష్టానం ఏం చెప్తుంది అనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే బీహార్లో 2 ప్రతిపక్ష పార్టీలు, సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా ఎంఐఎం అక్కడ ప్రతిపక్ష పార్టీలు. సో అక్కడ ఆల్రెడీ ఎంఐఎం చాలా సీట్లు గెలుచుకున్న పరిస్థితి మొన్న కూడా. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా వద్దు అంటే మాత్రం అధిష్టానం సో ఇక్కడ మేయర్ పీఠం దక్కే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా గత ప్రభుత్వంలో గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగానే పెర్ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కనుక అదే తరహాలో కనుక ప్రొజెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తే ఒకవేళ కాంగ్రెస్కి మళ్ళీ తక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఏదైతే జూబ్లీహిల్స్లో జరిగిన ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కనుక ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే మళ్ళీ కాంగ్రెస్కి
ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ డివిజన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.